ఏప్రిల్ మే నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండలి వేదికగా తెలిపారు. ఈ పథకం నిరంతరం ప్రక్రియ అని స్పష్టం చేశారు. వచ్చే 3 ఏళ్లలో పట్టణ ప్రాంతంలోని ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి అసెంబ్లీలో విమర్శించారు. పునర్జీవనంపై ఆ పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు అదే ప్రాంతంలో అపార్ట్మెంట్లు నిర్మించి పునరావాసం కల్పిస్తామని సీఎం చెప్పారని గుర్తు చేశారు. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు భద్రాచలం ముస్తాబైంది. ఉగాది సందర్భంగా రేపటి నుంచి వేడుకలు మొదలవుతాయి. నవమి రోజు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరగనుంది. 28న శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. 29న అంశ వాహన సేవ, 30న తెప్పోత్సవం, 31 ఉంజల్ సేవ, ఏప్రిల్ 1న వసంతోత్సవం, 2న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. రుద్రూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి కురిసిన వడగండ్ల వాన అన్నదాతలను నిలువున ముంచింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించడంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పూర్తిగా నేలరాలింది. స్థానిక రైతులు పోతురాజు సంతోష్, వరప్రసాద్లతో పాటు వందలాది మంది రైతులు తమ కళ్ల ముందే పంట గింజలు రాలిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. మూసీ ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మూసీ గురించి సభలో ప్రభుత్వం అన్ని అబద్దాలే చెబుతుందని కేటీఆర్ మండిపడ్డారు. సర్కార్ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ ఆ పార్టీ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిపోయారు.